మకరం వారికి గనక చూసుకున్నట్లయితే రాశినాథుడు 3లో ఉన్నాడు. 3లో ఉండడం మంచిదే. పాపగ్రహం పాప ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలంటే శని, కుజ, రవి లాంటివి గ్రహాలు 3లో ఉండడం మంచిదే. పరాక్రమాన్ని, ధైర్యాన్ని మనకి ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి అవి ఫలిస్తాయి. ఇక 2లో బుధుడు, రాహు ఉంటే ఆ యొక్క బుధుడు మనకి 11వ తేదీ నుంచి 3లోకి వెళ్ళిపోతున్నాడు. మరియు అదేవిధంగా 6లో గురువు, అష్టమంలో కేతువు, ఈ యొక్క చంద్రుడు భాగ్యస్థానం నుంచి 3వ స్థానం వరకు సంచరిస్తాడు ఈ యొక్క పక్షంలో. మరి వీటి మూలంగా కలిగే ఫలితాలేమిటి? ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే మీకు ధనస్థానంలో ఎప్పుడైతే రాహువు, బుధుడు ఉన్నారో ఆన్లైన్ రిలేటెడ్ సంబంధంగా చేసే వ్యాపారాలు, అలానే ఆన్లైన్ అంటే బెట్టింగ్స్, ఇవి కాదు నేను చెప్పేది, బాగా అర్థం చేసుకోండి. క్రెడిట్ బెట్టింగ్లు, ప్యాకెట్లు ఇవి కాదు. ఆన్లైన్లో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్, ఏదైనా ఒక సర్వీస్ చేస్తున్నప్పుడు దాని మూలంగా కొంత ధనపరంగా 10వ తేదీ వరకు మంచి అనుకూలత ఉంది. ఇక 11వ తేదీ నుంచి ఎప్పుడైతే 3లోకి బుధుడు వెళ్తున్నాడో ఇక్కడ మీరు కమ్యూనికేషన్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అది మీ ఫోన్ అనుకోండి, ఫోన్లో ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఫోన్ ఇబ్బంది పడ్డాం అనుకోండి, లేనట్లయితే అన్నదమ్ములతోనో, అక్కచెల్లెలతోనో, లేకపోతే ఇంకెవరితోనో మాట్లాడేటప్పుడు, మెయిల్ చేసేటప్పుడు, వాట్సాప్ చేసేటప్పుడు అది కొంత చూసుకొని జాగ్రత్తగా మీరు కమ్యూనికేట్ చేయండి. అలాగే మరొక్క విషయం ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ధైర్య సాహసాలను పెంచుతుంది అనుకున్నాం పాపగ్రహాల 3లో. అది ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ కోణంలో చూస్తే అది చాలా మంచిది. అయితే ఇక్కడ ఈ 3లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మడానికి కూడా మీకు అనుకూలత ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. 3లో పాపగ్రహాలు మంచిదే, కానీ ఒక్కొక్కసారి ఓవర్ అగ్రెసివ్నెస్ వల్ల మనం కొన్ని సంబంధాలు పాడు చేసుకుంటాం. కాబట్టి ముఖ్యంగా మీ యొక్క రిలేషన్స్ ఏమైనా మీరు ఓవర్ అగ్రెసివ్తోని అప్పటికప్పుడు ఏదో ఆవేశంలో ఒక మాట అనేస్తున్నామా, అలా అనడం ద్వారా మీరు ఇబ్బంది పడతారనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఇక 4వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా సంపాదించుకోవడానికి, మరియు అదేవిధంగా అంటే తనకు కూడా ఏదైనా జాబ్ రావడానికి, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మి మళ్ళీ తీసుకోవడానికి అనుకూలంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. సంతానం విదేశాలకు పంపించడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి సంతానంతో తెలియించిన ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. శుక్రుడు కుజరాశిలో ఉంటూ కుజుడు పాడైనందుకు, మరియు గురువులతోని కాస్త 6వ స్థానంలో గురువు ఉన్నందుకు, గురువు సమానులు, గురువుతోని మీకు ఏదైనా విద్య నేర్పిన వారితో తెలియని ఘర్షణ, తెలియని ఎడబాటు మీకు రానుంది. ఇక పూర్వీకుల ఆస్తుల విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఉద్యోగరీత్యా ప్రదేశం మార్పు అనేటువంటి చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ దశమాధిపతి శుక్రుడు చరరాశిలో ఉన్నాడు. మరియు ఇక్కడ 5, 6, 7 తేదీలు వ్యాపార నిర్ణయాల విషయంలోనే, వివాహ నిర్ణయాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవిత భాగస్వామికి సంబంధించిన మిత్రులకు కానీ, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అది స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఆ బంధువర్గంలో ఉండే వారితో ధన విషయాల్లో 13, 14, 15 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది దక్షిణామూర్తి స్తోత్ర పఠనము, కాస్త గోవులకి బెల్లము, గ్రాసము, అరటికాయలు, అదేవిధంగా ఈ యొక్క పదార్థాలని దానంగా ఇవ్వడం అనుకోండి, లేకపోతే గోవులకు తినిపించడం అనుకోండి, ఇవి చేయండి. మరియు మీరు లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి. అందులో ముఖ్యంగా కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః చేయడం వల్ల మీరు ధైర్యంగాను మాట్లాడతారు, సౌమ్యంగాను మాట్లాడతారు, భగవద్గీతలో చెప్పినట్టుగా. అంటే చాలామంది వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగం రావట్లేదనో, వివాహం అవ్వట్లేదనో, లేకపోతే ధనపరంగా సంపాదన లేదనో, ఆరోగ్యంతోనో ఇలాగ. అయితే అన్నిటికీ కూడా ఏమనుకుంటారంటే ఎల్నాడు శని నడుస్తుంది, అందుకే నాకు ఇలా ఇబ్బంది ఉంది, లేదా సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, సర్పదోషం కూడా కాదు, కాలసర్పదోషం ఉంది, అందుకే నేను ఎందుకు పనికి రాకుండా పోయాను అనుకుంటారు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మహర్షులు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలలో ఏలినాడు శని వల్లనే నువ్వు పూర్తిగా లైఫ్లో ఎందుకు పనికి రాకుండా పోతావని లేదు. ఏలినాడు శని ప్రభావం ఉంటుంది, ఏంటి లేట్ అవ్వడం. ఎందుకంటే నేను దీని మీద రీసెర్చ్ చేసి మరీ చెప్పాను.
చాలా సార్లు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నా. జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది మనల్ని ఏదో మూఢత్వంలోకి ఎందుకు పనికి రాకుండా చేయడానికి కాదు. జ్ఞానాన్ని ఇచ్చేది. జ్యోతి వెలుగునిచ్చేటువంటిది. కాబట్టి ఎల్నాటి శనిలో కొంత కొంత ఆలస్య వ్యవహారాలు, కొంత నెగ్లిజెన్సీ, మనంతట మనమే బద్ధకించుకునే అవకాశాలు వదులుకోవడము, ఇలాంటివి జరుగుతాయి. నేను కాదనట్ల. ఎందుకంటే అదే ఏలినాటి శనిలో సీఎంలు, పీఎంలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారని, కాలసర్ప యోగం ఉండేటువంటి వారు మెగాస్టార్ చిరంజీవి కూడా అందులో ఉన్నారని కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఏమిటి ఇక్కడ ఎంతసేపు ఈ కాలసర్ప యోగము ఏలినాటి శని అనే కాదు, కాలసర్ప యోగం కాలానికి పనిచేస్తుంది. జన్మజాతకానికి అసలు అప్లై చేయొద్దన్నారు. సరే అంతగా మీకు అదే బాధగా, భయంగా ఉంటే మీరు కాళహస్తికి వెళ్ళండి. లేకపోతే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. లేనట్లయితే దుర్గా, గణపతి ఆరాధన చేసుకుంటే కూడా ఆ యొక్క దోషం మీకు ఒకవేళ ఉందని అనిపించినా అది పూర్తిగా నశించిపోతుంది. మరి ఏమిటండి అంటే మీ పర్సనల్ చార్ట్. ఎదగలేకపోతున్నాము మీరు, లైఫ్‌లో ఏంటోనండి అన్నీ ఇరుక్కుపోయినట్టుగా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు చూడవలసింది ఏమిటి అంటే, మీ యొక్క జన్మజాతకంలో లగ్న ప్రభావం ఎలా ఉందో చూడాలంటే లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు. ఇది పర్ఫెక్ట్‌గా జ్యోతిష్ శాస్త్రంలో చూసే విధానం. అంటే చూడండి కొంతమంది చాలా టాలెంటెడ్ అండి. కానీ ఏంటో స్ట్రక్ అయిపోయింది ఆయన లైఫ్ అంటూ ఉంటాం. అది లగ్న ప్రభావం. ఏమీ లేరు రాని వాళ్ళు కూడా బాగా సంపాదిస్తున్నారు. పెద్ద టాలెంట్ లేదు. సాఫ్ట్‌వేర్ రంగాల్లో పెద్దగా ఏమీ లేదు. కానీ ఆఫీస్‌లో బాస్ అతన్నే మెచ్చుకుంటున్నాడు. లేకపోతే ఎటువంటి బిజినెస్ మీద పెద్ద ఇది లేదు. కానీ అతనికే బిజినెస్ బాగా జరుగుతుందని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎంతో టాలెంట్ ఉంటుంది. ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నా సరే ఎందుకో డబ్బులు రావట్లేదని పాపం చాలామంది బాధిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చూడవలసింది ఏమిటంటే మీ ధనాధిపతి ఎవరు? మీరు ఏ వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయి? లేదా ఏ ఉద్యోగంలో ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే డబ్బులొస్తాయి? ఎ ఈ ఇప్పుడు ఇప్పుడు మాత్రమే కేవలం కొంత తాత్కాలికంగా కొంతవరకు ధనం రాకుండా ఉండే ఇవి నడుస్తుంటాయి. అప్పుడు మీరు ఏ దేవతారాధన, ఏ మంత్రాన్ని చేసుకుంటే అందులో ముఖ్యంగా ప్రధానంగా లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం చేయడం ద్వారా మీకు అమ్మవారి యొక్క ఆ యొక్క నామ జపము మూలంగా పూర్వజన్మల్లో మనం తెలుసో తెలియకో ఏదో కొన్ని కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. అది మానవ సహజం. తెలుసో తెలియకో ఏదో కొన్ని కర్మలు, కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలు కూడా చేస్తూ ఉంటాం తెలుసో తెలియకో. కాబట్టి అలాగ వచ్చినటువంటి కర్మ మనల్ని అడ్డుకుంటున్నప్పుడు అమ్మవారి యొక్క నామాల్లో ఇందాక నేను చెప్పినటువంటి ఆ నామం ఒకటి, రెండవది ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని అనే నామం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే రకంగా మూడో భావం మీరు చేసే ప్రయత్నాలు. నాలుగవ భావం అంటే మీ విద్య, మీ యొక్క మీరున్న వాస్తు, మీరు ఏ డైరెక్షన్‌లో ఉండకూడదో ఆ డైరెక్షన్‌లో వెళ్ళుండి మీ అదృష్టాన్ని దూరం చేసుకుంటుంటారు. ఇది కూడా తెలీదు చాలామందికి. అన్ని దిశలు మంచివే. భగవంతుడు అన్ని దిశలు మంచివే సృష్టించాడు. ఏ దిశ కూడా చెడ్డది కాదు. కానీ మీకేది పనికొస్తుంది? కొంతమంది చూడండి షుగర్ ఉంటే చక్కెర పనికిరాదు. చక్కెర తినలేదు. తినకూడదు. అలా అని అందరికీ ఇబ్బందా కాదు. అదేవిధంగా కొంతమందికి ఒక సైజు చొక్కానో, ఒక సైజు చెప్పో మీకు కరుస్తుంటుందది. అలా అని చెప్పు దోషం కాదు. మీకు టైట్ అయిపోయింది. ఇంకొక వ్యక్తికి అదే చెప్పు బావుంటుంది కూడా. ఆ రకంగా ఏంటంటే మనకి ఏ డైరెక్షన్ పనిచేస్తుంది. సంతాన అభివృద్ధి పంచమ స్థానంలో ఉంటుంది. మన ఆలోచన విధానం పంచమ స్థానంలో ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొంతమంది చూడండి ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడితే మరి కొంతమంది ఆ ప్రేమ మూలంగానే వాళ్ళ లైఫ్‌లో అద్భుతమైన స్టేజ్‌కి వెళ్తారు. ఎందుకంటే ప్రేమించిన వారిని నేను అద్భుతంగా చూసుకోవాలి అనేటువంటి భావనతో. ఫ్రెండ్స్ వల్ల కొంతమంది చెడిపోతే అదే ఫ్రెండ్స్ వల్ల కొంతమందికి అద్భుతంగా కలిసొస్తుంది. అది పంచమ స్థానంలో ఉంటుంది. రుణము, రోగము, శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? మనం ఎవరికి రుణపడి ఉన్నాం? ఎవరి ద్వారా శత్రుత్వాలు పొందుతున్నాం? దాని నుంచి మనం ఎలా దూరంగా ఉండాలి? ఏ నామాన్ని చేసుకోవాలి? ఆరో స్థానంలో ఉండే గ్రహాలను బట్టి, ఆరో స్థానంలో ఉండే గ్రహాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు, ఆరోగ్య స్థానంలో ఉండే గ్రహాలకు సంబంధించినటువంటి దీపారాధన చేయడం అనేటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మనిషి యొక్క లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సప్తమ స్థానము. ఇది వివాహ జీవిత భాగస్వామిని చెప్తుంది. ఎలాంటి వ్యక్తి వస్తారు? మీ కర్మలో ఎవరున్నారు? దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని అలా అని మ్యారేజ్ మ్యాచింగ్ ఎందుకు చూస్తున్నామండి అనిపించొచ్చు ఇక్కడ మీకు. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు ఇలాంటి సందేహాలొచ్చాయి. అదేంటంటే వివాహం అనేటువంటిది ఒక ఫ్రీ వీల్. ప్రతి మనిషికి 3-5 సార్లు వస్తుంది. ఈ మంచి సమయంలో నువ్వెప్పుడు చేసుకుంటావో ఎంచుకొని చేసుకోవడం ముఖ్యం. అంతేగాని సర్లే ఎలాగుంటే అలా ఉంది అని మనం అన్నిట్లో అనుకోవట్లేదు. ఎలా అయితే అలా సాగుతుందని ఎందుకు అనుకోవట్లేదు. ఏది పడితే అది ఎందుకు తినట్లేదు. అన్నం తినేటప్పుడు కూడా అందులో రాళ్ళున్నాయో లేవో చూసుకొని తింటున్నాం. రాళ్ళతో ఏదుంటే తినేస్తున్నామండి అనట్లేదు. ఎందుకు అంటే మనకి భగవంతుడు ఒక ఫ్రీ వీల్ కూడా ఇచ్చాడు. అంటే మన చేతిలో కొంత ఉంచి కర్మ సిద్ధాంతం కర్మపరంగా మనకు కొంత జరుగుతూ ఉంటుంది.
అందులో దృఢంగా జరిగేటువంటి కర్మ ఉంటే అది మాత్రం మనం తప్పించలేం. ఆ కర్మ అనుభవించడానికే భూమి మీదకి వస్తాడు. ఆ రకంగా వృత్తి, వ్యాపారాలు, విదేశాలకు వెళ్లి చేసే యోగం ఉందా? ఇక్కడ ఉండి అభివృద్ధి అయ్యేటువంటి యోగం ఉందా? వ్యాపారంలో అభివృద్ధి అయ్యే యోగం ఉందా? ఏ వ్యాపారంలో మీరు అభివృద్ధి అవుతారు? అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే, మనకి కొంతమందికి జాతకం రాసి ఉండదు. అంటే పూర్వీకులు వాళ్ళ వాళ్ళకప్పుడున్న అవగాహన, అప్పుడుండేటువంటి దీని పరంగా కొన్ని కొన్ని ఇళ్లల్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గానీ, టైం గాని నోట్ చేయలేదు. అప్పుడేంటి పరిస్థితి? చక్కగా ఏమీ టెన్షన్ పడకుండా, హ్యాపీగా ఉదయం నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, దీపారాధన చేసి, లలిత చదువుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. లేదంటే నాకు విష్ణుమూర్తి ఇష్టం, చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లేదంటే నాకు శివుడంటే ఇష్టం అండి, శివ సహస్రనామాలు చదువుకోండి. అంటే ఏదైనా ఒక సహస్రనామాల్ని మీరు గనక రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే, ఆ యొక్క భగవంతుడు మనల్ని ఒక బిడ్డని తల్లి జాగ్రత్తగా పట్టుకెళ్తుంది చూసారా? చిన్న పిల్లగా ఉన్నప్పుడు, అలా మనల్ని దగ్గరుండి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఈ యొక్క కర్మబంధాల నుంచి కానివ్వండి, ఈ యొక్క జీవుడిని ఎలా దాటించాలో ఆయనకి తెలుసు. ఇక్కడ ముఖ్యంగా గోశాలకు వెళ్ళడము, నిత్యము దీపారాధన చేయడము, నిత్యము లలితా సహస్రనామాలు లేదా మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోవడమే మీ యొక్క జాతక చక్రంలో ఉండే దోషాలను పూర్తిగా తీసేస్తుంది. శ్రీమాత్రే నమః.